1985 అక్టోబర్ 5న థియేటర్స్ లో సినిమా మొదలైంది. పావుగంట గడిచింది. హీరో 2-3 ముక్కలు డైలాగులు తప్ప అసలేం మాట్లాడడం లేదు. కాలేజ్ చుట్టూ కెమెరా తిరుగుతుంది. చూస్తున్న ఆడియన్స్ బుర్రలో ఎన్నో సందేహాలు. అసలు ఈ సినిమాలో హీరోస్ కు డైలాగ్స్ ఉన్నాయా? ఈ డైరెక్టర్ ఎవర్రా బాబు, బీసీ కలం లాగా ఉన్నాడు. ఈలోగా తెర మీదకి ఒక కుర్ర విలన్ ప్రత్యక్షమయ్యాడు. హీరోయిన్ ని ఏదో అనేసరికి హీరో అడ్డుపడ్డాడు. సైకిల్ స్టాండ్ దగ్గర తన గ్యాంగ్ తో కలిసి హీరో కోసం ఎదురు చూస్తున్నాడు కుర్ర విలన్. అతడు రానే వచ్చాడు. రావడంతోనే కుర్ర విలన్ ముఖంపై బలంగా గుద్దాడు. అతడు సైకిల్ మీద పడ్డాడు. రాయి తీసుకొని కొడతాడేమో అని ఆడియన్స్ ఊహించారు. హీరో చేయి సైకిల్ చైన్ మీద బలంగా పడింది. షెడ్యూల్ మన ఒక్కసారిగా సైకిల్ చైన్ లాగి దానిని చేతికి చుట్టుకొని ఆ కుర్ర విలన్ గ్యాంగ్ పై పంచుల మీద పంచులు విసిరాడు. అక్కడ విలన్ తో పాటు కాలేజే షాక్ అయింది. ఇక్కడ థియేటర్స్ తో పాటు అప్పట్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం షాక్ అయింది. హీరో అంటే ఇలాగే ఉండాలి, సినిమా అంటే ఇలాగే తీయాలి, యాక్షన్ సినిమా అంటే ఈ మాత్రం ఫైట్లు ఉండాలని మన వాళ్ళు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద బారులు కట్టేశారు. అలాంటి ట్రెడిషనల్ మూవీకి విరుద్ధంగా తీశారు శివ. అప్పటి వరకు యాక్షన్ మాత్రమే తెలిసిన తెలుగు తెరపై ఒక్కసారి సర్రున తీసుకొచ్చిన చైన్ రియాక్షన్ శివ నవతరం సినిమాకు ఒక దిశా నిర్దేశం. ఇక్కడ అసలు కథలోకి వెళ్తే అన్నపూర్ణ స్టూడియోస్ లో సౌండ్ రికార్డర్ గా పనిచేస్తున్న కృష్ణంరాజు అనే వ్యక్తికి ఒక కొడుకున్నాడు. పేరు రామ్ గోపాల్ వర్మ. విజయవాడలో సివిల్ ఇంజనీర్ చదివి వచ్చాడు. వర్మకి బాగా సినిమాలు పిచ్చి. వర్మ అప్పట్లోనే లెక్కలేనన్ని ఇంగ్లీష్ సినిమాలు చూశాడు. కొడుకు సినిమా మీద ఇంట్రెస్ట్ ని చూసి కృష్ణంరాజు కలెక్టర్ గారి అబ్బాయికి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేర్పించారు. ఆ తర్వాత రావు గారి ఇల్లు సినిమాకి వచ్చాడు వర్మ. దానికి రెడ్డి తరణి రావు డైరెక్టర్, నాగంట్ల శివ నాగేశ్వరరావు గారు కో డైరెక్టర్. విచిత్రమైన ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండేవాడు వర్మ. అతన్ని అందరూ వింతగా చూసేవారు. ఇంగ్లీష్ కామిక్స్ బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉండేవాడు. అందరూ అతన్ని ఇంగ్లీష్ మీడియం అనే ఎగతాళి చేస్తుండేవారు. ఇవేవి వర్మ పట్టించుకునేవాడు కాదు. నాగార్జునికి అతనికి మంచి దోస్తి. వెంకట్ అకినేని, యార్లగడ్డ సురేష్ కూడా అతనితో చనువుగా ఉండేవారు. వర్మ రాత్రి అనే పేరుతో ఒక స్టోరీ తయారు చేశాడు. వాళ్ళకి వినిపించాడు. వాళ్ళకి ఆ కథ అంత ఇంట్రెస్ట్ గా అనిపించలేదు. దాంతో తన కాలేజ్ సంఘటనలతో ఒక కొత్త కథ రాసి నాగార్జునికి చెప్తే ఓకే ప్రొసీడ్ అన్నారు. మద్రాస్ లో కస్తూరి రంగన్ రోడ్ లో చోళ హోటల్ ఎదురుగా అన్నపూర్ణ స్టూడియోస్ ఆఫీస్ లో కథా చర్చలు మొదలయ్యాయి. రావు గారి ఇల్లు సమయంలో తనికెళ్ల భరణితో వర్మకి చిన్నపాటి పరిచయం ఉంది. వర్మ తనికెళ్ల భరణిని పిలిపించుకొని కథ చెప్పాడు. ఫస్ట్ షాట్ నుండి చివరి షాట్ వరకు అతను కథ చెప్పే విధానం తీరు చూసి భరణి థ్రిల్ అయిపోయాడు. కానీ పెద్ద గొప్పగా అనిపించలేదు. ఆయన కేఎస్ఆర్ దాస్ టైప్ సినిమా అనుకున్నారు. కథలో పరుచుకోవడాలు, చంపుకోవడాలు, చేజింగ్లు తప్ప ఒక కామెడీ సీన్ లేదు. తనదైన శైలిలో పిచ్చ కామెడీగా స్క్రిప్ట్ రాసి ఇచ్చారు భరణి గారు. ఒక్క జోక్ కూడా ఉండడానికి వీల్లేదన్నాడు వర్మ. దాంతో రెండో స్క్రిప్ట్ తన భావాలకు తగ్గట్టు రాశాడు. అలా శివ స్క్రిప్ట్ రెడీ అయింది. ఈ కథలో హీరో పాత్రకి భవానీ, విలన్ పాత్రకి శివ అని పేర్లు పెట్టాడు వర్మ. అయితే నాగార్జునికి మాత్రం శివ పేరు నచ్చి దాని హీరోకి పెట్టమన్నాడు. లేకుంటే ఈ సినిమా కాస్త భవానీ అయ్యేదేమో. విజయవాడలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకునే సమయంలో వర్మ కాలేజీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాడు. తన కాలేజ్ జీవితాన్ని బేస్ చేసుకుని శివ కథ తయారు చేశాడు మన రామ్ గోపాల్ వర్మ. శివ సినిమాలోని సంఘటనలన్నీ ఆల్మోస్ట్ సిద్ధార్థ కాలేజ్ లో జరిగినవే. తన ఫ్రెండ్స్ పేర్లనే ఈ సినిమాలో క్యారెక్టర్స్ కి పెట్టారు. జేడి, నరేష్ ఇలా అంతా వర్మ స్నేహితులే. ఇలా కూడా తీయొచ్చా, ఇలాంటి మేకింగ్ ఉంటుందా? శివ అంటే ఈడే.